Hi viewers, good evening. DSC content TH Creations 9th class Social Studies Geography Lesson 3 Part 2 నీటిపారుదలలోని కొన్ని అంశాలను చర్చిద్దాం. ఏ నదీ వ్యవస్థల మధ్య గల జల విభాజక క్షేత్రము అంబాలా ఉంది? సింధు మరియు గంగా నదీ వ్యవస్థ, సింధు బ్రహ్మపుత్ర నదీ వ్యవస్థ, గంగా బ్రహ్మపుత్ర నదీ వ్యవస్థ, గంగా యమున నదీ వ్యవస్థ. అంబాలా నుండి సుందరబన్ వరకు సింధు గంగా నదీ మైదానాలు దాదాపు ఎన్ని కిలోమీటర్ల విస్తరించి ఉన్నాయి? 1700 కిలోమీటర్లు, 1600 కిలోమీటర్లు, 1800 కిలోమీటర్లు పైవేవి కావు. దీని వాలులో తగ్గుదల కనీసం 300 మీటర్లు కూడా లేదు. అంటే ప్రతి ఎన్ని కిలోమీటర్లకు కేవలము 1 మీటరు పతనము ఉంది. 5, 4, 6, 7. బ్రహ్మపుత్ర నది టిబెట్లో మానస సరోవరం సరస్సులో తూర్పున ఏ జన్మస్థలాలకు చాలా సమీపంలో పుడుతుంది? సింధు మరియు చీనాబ్, సింధు మరియు సట్లెజ్, చీనాబ్ మరియు సట్లెజ్, సింధు మరియు రావి. బ్రహ్మపుత్ర నది ఏ నది కంటే కొంచెం పొడవు అయినది? గంగా, బ్రహ్మపుత్ర, సింధు, యమున. నామచ్ బర్వా 7757 మీటర్లు వద్దకు చేరిన తర్వాత యు ఆకారపు మలుపు టర్న్ తీసుకొని అరుణాచల్ ప్రదేశ్ను ఒక గార్జు ద్వారా భారతదేశంకు ప్రవేశిస్తుంది. గంగా, సింధ్, బ్రహ్మపుత్ర, యమున. ఏ నదిని టిబెట్లో సాంగ్పో మరియు బంగ్లాదేశ్లో జమున అని పిలుస్తారు? గంగా, సింధ్, బ్రహ్మపుత్ర, యమున. భారతదేశంలో ఈ నది అధిక వర్షపాతము పొందే ప్రాంతము గుండా వెళుతుంది. ఈ నది పెద్ద మొత్తంలో నీటిని, గణనీయమైన మొత్తంలో ఒండ్రి మట్టిని మోసుకు వస్తుంది. సింధు, గంగా, యమున, బ్రహ్మపుత్ర. ఏ రాష్ట్రంలోని దీని మొత్తం పొడవులో బ్రహ్మపుత్ర నదీ కాలువల అల్లికలను కలిగి ఉంది? అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, అస్సాం, మణిపూర్. అనేక నదీ ద్వీపాలను ఏర్పరిచినది సింధు, గంగా, యమున, బ్రహ్మపుత్ర. బ్రహ్మపుత్ర నదీ వ్యవస్థ వరదల కారణంగా విస్తృతముగా నాశనం జరిగే ప్రాంతాలు అరుణాచల్ ప్రదేశ్ మరియు బంగ్లాదేశ్, మేఘాలయ మరియు బంగ్లాదేశ్, అస్సాం మరియు బంగ్లాదేశ్, త్రిపుర మరియు బంగ్లాదేశ్. ద్వీపకల్ప భారతదేశంలో ప్రధాన జల విభాజక క్షేత్రముగా ఉన్నవి తూర్పు కనుమలు, తూర్పు తీర మైదానము, పశ్చిమ తీర మైదానము, పశ్చిమ కనుమలు. ఉప్పు కయ్యలను ఏర్పరిచే
నదులు: కృష్ణ, గోదావరి, నర్మదా,